హాయ్ అండి. మన గిరిజన ప్రాంతంలో ఈ యొక్క కల్చర్ చాలా బాగుంటుందండి. చూడడానికి ఒక సినిమా అయితే ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే ఇది ఉంటుందని ఒక పురాణమో రామాయణమో తీసుకొని ఈ స్టోరీ అయితే రాసి ఈ నాటకం అయితే చేస్తారండి. ఇది సాధారణ నాటకం కాదండి. మన గిరిజనుల ఆత్మ, మన పూర్వీకులకు సంస్కృతి తరతరాలకు వస్తున్న జీవితమైన కళారూపం అన్నమాట ఇవి. ఆడోళ్ళ మధ్య గ్రామాల్లో జాతరల్లో దీపాల వెలుగులో డప్పుల శబ్దంతో మొదలయ్యే ఈ గిరిజన నాటకం అన్నమాట ఇవి. చూసారు కదండి, సీతాదేవి అయితే ఈ విధంగా ఉన్నారు. ఇక్కడికి వచ్చి ఒక సీతాదేవి కళారూపం లంకలు ఎలా ఉంటారో ఆ విధంగా చూపించారండి ఇక్కడికి. చూసారు ఫ్రెండ్స్, ఈ విధంగా మన గిరిజన ప్రాంతంలో ఈ నాటకం అయితే చేస్తారండి. మహాభారతం కథను తమ ప్రత్యేక శైలిలో ప్రదర్శిస్తారనమాట ఇవి. పూర్వకాలం నుంచి మన పెద్దలు ఈ కళను కాపాడుకుంటూ వస్తున్నారు. ఇటువంటి కళను ఇంకా పునరుద్ధరించాలి. కొన్ని ప్రాంతాలు అంతమైపోతున్నాయి అన్నమాట. మొదటిగా వేదికపై భీముడు కనిపిస్తాడు. అతని వీరత్వం, అతని కోపం, అతని ఆదర్శం ప్రేక్షకులతో ఉత్సాహాన్ని నింపేస్తారండి ఆయన వచ్చి స్టేజ్ మీదగా. ఇక్కడ జనాలు అయితే ఎంతమంది పబ్లిక్ చూస్తున్నారు, చూసారు కదా ఎంతమంది ఉన్నారు. మన బాహుబలి సినిమా ఎలా అయితే ఇట్టుంటుందో అలాగే అనమాట. ఇలా ఈ నాటకం అయితే 1,30,000 అండి రావడానికి, ఏరియాని బట్టి తీసుకుంటారు, డిస్టెన్స్ని బట్టి కదా ఫ్రెండ్స్. ఇక్కడికి ఇలా ఉన్నాయన్నమాట. ఈ నాటకము ప్రతి పాత్రకు ఒక అర్థం ఉంటుందండి. రంగురంగుల దుస్తులు, చేతులు వేసిన ముసుగులు, అడవి జంతువులు వేషాలు ఇవన్నీ కూడా గిరిజన ప్రకృతిలో ఉన్న బంధాన్ని తెలియజేస్తాయన్నమాట ఇవి. కొన్ని సన్నివేశాలు పులి, కోతి, పక్షి వేషాల్లో కొంగ రకరకాల కళలతో నృత్యం చేస్తారన్నమాట వీళ్ళు. ఇది కేవలం వినోదం కాదండి, మనిషి మరియు ప్రకృతి ఒక్కటే అని సమాధానం సందేహం అన్నమాట ఇవి. మహాభారతంలోని ధర్మం, నీతి, సత్యం వంటివి మన గిరిజనులు తమ భాషలో, తాము నాట్యం రూపంలో ప్రజలను తెలియజేస్తారన్నమాట ఇవి. డప్పులు మోగినప్పుడు ప్రతి అడుగు చరిత్రని గుర్తిస్తుందండి ఇవి. ప్రతి పాటలో ఒక జీవితం అంటూ ఉంటుందన్నమాట. చూసారు కదా ఈ విధంగా అయితే ఏడుతలలో వాడున్నాడు, ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట. ఇప్పటికీ ఆధునిక కాలం నుంచి చాలా సాంప్రదాయాలు కనుమరుగైపోతున్నాయన్నమాట మనకు. మన గిరిజన కళాకారులు ఇంకా ఈ నాటకాన్ని బ్రతికిస్తున్నారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఉన్నాయి మనకు నాటకాలు. గ్రామాల్లో జాతరలు, పండగలు వచ్చినప్పుడు రాత్రంతా ప్రజలు కూర్చొని ఈ ప్రదర్శనలను ఆస్వాదిస్తారన్నమాట. జనాలు తెల్లారిపోతాయండి. 2-3 గంటలు కాదండి, ఉదయం రాత్రి 9:30-10 కడితే ఈ నాటకము తెల్లారిపోద్ది అనమాట. ఈ నాటకం మన సంస్కృతికి అందం అనమాట. మన మూల నుంచి గుర్తించే గొప్ప గొప్ప